హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో ఇంకా ఈ మధ్యంతా మీకు కొరియా గురించే చెప్తూ ఉంటాను. కొరియన్ స్కిన్ కేర్ ఎందుకంత ఫేమస్ తెలుసా మీకు? మనందరికీ తెలుసు కొరియన్ స్కిన్ కేర్ చాలా ఫేమస్, గ్లాసీ స్కిన్ వస్తుంది అని చెప్పేసి. నేను కూడా అదే భ్రమలో ఉండేదాన్ని, వాళ్ళు ఏదో చేసుకుంటే గ్లాసీ స్కిన్ వస్తుందని. ముందే రివీల్ చేసేస్తున్నాను, గ్లాసీ స్కిన్ మీకు ఏదో ట్రీట్మెంట్స్ చేయించుకొని రావడం లేదు. మా ప్రోడక్ట్స్, ఒక మాయిశ్చరైజరు, ఒక సీరము లేదా యాంప్యూల్ వాడతారు, తర్వాత దానిపైన సన్ స్క్రీన్ వేస్తారు. అవి స్పెషల్గా ఉంటాయి, దాంతో వాళ్ళకి గ్లాసీ స్కిన్ లాగా కనిపిస్తుంది. అంతేకాని అది ట్రీట్మెంట్తో కాదు. కాకపోతే ట్రీట్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, కొన్ని డబ్బులు దాచిపెట్టుకొని నగలు కొనుక్కుంటాం కదా, లేదా సిల్వర్ కొనుక్కుంటాం, గోల్డ్ కొనుక్కుంటాం, లేదా ఒక మంచి శారీకి దాచిపెట్టుకుంటాం. వాళ్ళు సంవత్సరం రోజులు డబ్బులు దాచిపెట్టుకొని స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. మా డిఫరెన్స్ అది. అంటే వాళ్ళ స్కిన్ను వాళ్ళు అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఒకళ్ళు కాదమ్మా, అందరూ అలానే ఉన్నారు. మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే కొరియన్స్కి అందరికీ, అబ్బాయిలకి అమ్మాయిలకి స్కిన్ మెరుస్తుంది. అబ్బాయిలంటే గుర్తొచ్చింది, అమ్మాయిలు ఎంత కాన్షియస్గా ఉన్నారో స్కిన్ గురించి, అబ్బాయిలు కూడా అంతే కాన్షియస్గా ఉన్నారు. నిజం. అన్ని కాస్మెటిక్స్ కొనుక్కుంటూ ఉన్నారు. ఇక కాస్మెటిక్స్ గురించి చెప్పాలి అంటే నేను 10 వీడియోస్ అయినా చేయగలను. బ్యూటిఫుల్ మా, ఎన్ని రకాలు ఉన్నాయో, ఎంత క్వాలిటీ ఉందో అసలు. అంటే ఎందుకు వాళ్ళంత ఫేమస్ అయ్యారు అనేది అక్కడికి వెళ్ళి ఆ కాస్మెటిక్స్ ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. ఒకదాన్ని మించి ఒకటి. అంటే ఆ బ్రాండ్స్ కూడా ఎన్ని ఫేమస్ బ్రాండ్స్ ఉన్నాయంటే కొరియన్ వాళ్ళవి, మాకు కళ్ళు చెదిరిపోయాయి మా, నిజంగా చెదిరిపోయాయన్నమాట. ఇకపోతే గంగమ్మ అని ఒక స్ట్రీట్ తెలుసు అందరికీ, సాంగ్ కూడా వచ్చింది కదా. ఆ ఒక్క స్ట్రీట్లోనే 600 సర్జరీ చేసే హాస్పిటల్స్ ఉన్నాయంట, ప్లాస్టిక్ సర్జరీ చేసే హాస్పిటల్స్. ఇక మరి సియోల్ మొత్తం మీద ఎన్ని ఉంటాయో ఆలోచించండి, మరి కొరియా మొత్తం మీద ఎన్ని ఉంటాయో ఆలోచించండి. అంటే మేము రోడ్డు మీద వెళ్తూ ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ప్లాస్టర్స్ అంటించుకొని సన్ రేస్కి పడకుండా వెళ్తూ ఉండేవాళ్ళు రోడ్డు మీద కూడా గొడుగేసుకొని. అంటే అంత కామన్ అన్నమాట అక్కడ సర్జరీ చేయించుకోవడం అనేది. సో అది అంటే మనకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది, ఇది అంటారు బియాండ్ అవర్ థాట్స్ అని చెప్పేసి. అలా అన్నమాట, వాళ్ళు అంత కాన్షియస్గా ఉన్నారు. అంత కాన్షియస్గా ఉన్నారు కాబట్టే అన్ని సర్జరీ చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని ఈ ఎస్థెటిక్ క్లినిక్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో డబ్బులు దాచిపెట్టుకొని ట్రీట్మెంట్స్కి వస్తారంటమ్మా. కొరియన్సే కాదు, పక్కన చుట్టుపక్కల దేశాల నుంచి కూడా వస్తారంట. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ వేరే దగ్గర దొరకవు, వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్తారు. మన కళ్ళు చెదిరిపోతాయి, లక్షల లక్షలకు కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. నిజం, లక్షలకు కొనుక్కుంటూ ఉన్నారు. నేను బ్యాగ్సే అనుకునేదాన్ని, కాస్మెటిక్స్ కూడా, స్కిన్ కాస్మెటిక్స్ కూడా లక్షలకు కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. నాకు ఇది సజెస్ట్ చేశారు సుల్వాన్షు అని చెప్పేసి, సీరమ్స్ అనమాట. దీంట్లో 4 సీరమ్స్ ఉంటాయి, వాడుతూ ఉన్నాను, స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఇది అంటే నేను ఎప్పుడు మీకు ప్రైస్ చెప్పను, కానీ ఇది చెప్తూ ఉన్నాను. ఒప్పలేదు నాకు కొనడానికి, కానీ స్విగ్గీ ఫోర్స్ చేసి కొనిపించింది. ఇది 40,000 మా. ఈ 4 సీరమ్స్ 40,000. మనకు ఇక్కడే దొరుకుతాయి, కొరియాలోనే ఇంకెక్కడా దొరకవు. మనకు వచ్చేటప్పటికి దీని ప్రైస్ డబుల్, ఇంకా ఎక్కువ కూడా అయిపోతుందంట. ఇవి ఎలా కొనుక్కొని వెళ్తున్నారు అంటే, ఏదో చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ కొనుక్కొని వెళ్ళినట్టు కొనుక్కెళ్తున్నారు అనమాట దీన్ని. ఇవే కాదు, చాలా కాస్మెటిక్స్. ఇంకా మేకప్ కాస్మెటిక్స్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలు అవి ఎంతెంత పెద్ద ఉన్నాయో, ఒక 1/2 ఎకరాలో ఉన్నట్టున్నాయన్నమాట. సో వేల మంది జనం ఉన్నారు ఒక్కొక్క షాప్లో. ఇక లిప్స్టిక్ షేడ్స్, నేను వేసుకున్నది కూడా కొరియన్ లిప్స్టిక్కే. అంటే మీరు అనొచ్చు మాకు కూడా తేవచ్చు కదా అని, పర్మిషన్ లేదు మా, కొన్ని ఫేషియల్స్కి మాత్రమే తెచ్చుకున్నాము. ఈసారి వెళ్తే ట్రై చేస్తాము, మీకు కొన్ని చూపిస్తాను. ఇప్పుడు నేను వేసుకున్నది ఇంత క్యూట్గా ఇట్లాంటి బాక్స్లో పెట్టించారనమాట. ఇదిగోండి, దీనికి ఒక చిన్న బ్రష్ ఉంటుంది, ఇదిగోండి ఇలా అనమాట. ఇవి చూస్తేనే కొనాలనిపిస్తుంది కదా. అలానే లిప్ బామ్స్ కూడా అమ్మ, చూడండి, పీచ్ లిప్ బామ్, ఇది ఎంత క్యూట్గా ఉంది కదా.
ఈ కంటైనర్స్ కానీ అసలు అంటే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ప్లస్ క్వాలిటీ కూడా అమ్మ, అంటే అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మనకు పర్మిషన్ లేదు, కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటే తీసేసుకుంటారు. కాబట్టి ఎక్కువ ఊరికే పర్సనల్గా తెచ్చుకున్నాం, ఎక్కువ తేలేదు. సేల్కి అయితే అసలు తేలేదు, ప్రొఫెషనల్ యూస్కి కొన్ని తెచ్చుకున్నాం అన్నమాట. సో ఇది కొరియా వాళ్ళ విశేషాలు, అంటే స్కిన్ గురించి. ప్లస్ వాళ్ళు ఆయిల్ చాలా తక్కువ వాడతారు, మా సాల్ట్ చాలా తక్కువ వాడతారు. నిజం, చాలా తక్కువ. ఫుడ్ అంటే ఎక్కువ లిక్విడ్స్ ఉంటుంది, కాఫీ టీలు కొంచెం తాగుతారు కానీ ఎక్కువ తాగరు. ఎక్కువ నాన్ వెజ్ తింటారు మా, ప్రతి మీల్లోకి ప్రోటీన్, ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటారు. సో మేబీ దానివల్ల కూడా వాళ్ళ కొలాజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, స్కిన్ అంత ఫర్మ్గా ఉంటుంది. నిజం మా, 60 ఏళ్ళ వాళ్ళకి 70 ఏళ్ళ వాళ్ళకి కూడా స్కిన్ మీద ముడతలు ఉండవు. ప్లస్ ట్రీట్మెంట్స్తో కూడా మేము అద్భుతాలు చేస్తామన్నారు. మేము అలాంటి ట్రీట్మెంట్సే నేర్చుకొని వచ్చాము. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఆ విషయాలన్నీ చెప్తానమ్మా. ఇంకా చాలా ఉన్నాయి కొరియా గురించి మాట్లాడుకోవడానికి, ఫ్యూచర్లో చాలా మాట్లాడుకుందాము. మీకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు తెలిస్తే నేను మీకు సమాధానం చెప్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. నమస్తే.